ఎప్పుడైనా ఆలోచించారా ఒక సమాజాన్ని ఒక కమ్యూనిటీని ఏదైనా ఒక పని కోసం ఎలా కదిలిస్తారని? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే. కానీ ఇక్కడ మనం ఒక ఈవెంట్ గురించి కాదు, దాని వెనకొన్న ప్లాన్, ఆ స్ట్రాటజీ గురించి చూడబోతున్నాం. ఒక కమ్యూనిటీని ఒక్కతాడిపైకి తీసుకురావడానికి తయారుచేసిన ఒక బ్లూ ప్రింట్ని విశ్లేషిద్దాం రండి. మన మొత్తం విశ్లేషణకి పునాది ఈ ఒక్క వాక్యం. ఈ మాటలు చాలు మనమిప్పుడు చూడబోయే కమ్యూనికేషన్ ప్లాన్కి ఎంత పెద్ద లక్ష్యం పెట్టారో అర్థం చేసుకోవడానికి. చాలా ప్రొఫెషనల్గా, ఇన్స్పైరింగ్గా ఉండాలన్నమాట. సరే, ఇంకొంచెం లోతుగా వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే, ఇది కేవలం ఏదో వీడియో తీయడానికిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాదు. ఇదొక రకంగా ఒక కామన్ గోల్ కోసం ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఒక్కటిగా చేయడానికి వేసిన ఒక పక్కా ప్లాన్, ఒక ప్లేబుక్ లాంటిది. మనమిప్పుడు డీకోడ్ చేయబోయేదేదంటే, తిరుపతి సమగ్ర శిక్ష వాళ్ళు ఒక వీడియో ప్రొడ్యూసర్కిచ్చిన క్రియేటివ్ బ్రీఫ్. అంటే వాళ్ళకేం కావాలో చెప్పిన డాక్యుమెంట్ అన్నమాట. ఇంత పవర్ఫుల్ మెసేజ్ వెనక అసలెలాంటి ఆలోచనుంది, ఆ స్ట్రాటజీ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి మనం ఈ సూచనల్ని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. మరి ఈ బ్లూ ప్రింట్ అంతిమ లక్ష్యమేంటి? వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు? అదే మెగా పీటీఎం 3.0. ఇదొక పెద్ద కమ్యూనిటీ ఈవెంట్. దీన్ని ప్రమోట్ చేయడమే వాళ్ల మెయిన్ గోల్. అసలు మెగా పీటీఎం అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది మనం మామూలుగా చూసే పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటిది కాదు. చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. పిల్లల చదువు మాత్రమే కాదు, వాళ్ల ఓవరాల్ డెవలప్మెంట్లో కమ్యూనిటీ మొత్తాన్ని ఇన్వాల్వ్ చెయ్యాలన్నదే దీని వెనుకున్న పెద్ద ఆలోచన. చూడండి, డిసెంబర్ 5వ తేదీ అని ఒక ఫిక్స్డ్ డేట్ కూడా ఉంది. అంటే వీళ్ల కమ్యూనికేషన్కి ఒక అర్జెన్సీ ఉంది, ఒక డెడ్ లైన్ ఉంది. సరే, ఇంతకీ ఈ వ్యూహానికి గుండెలాంటి విషయమేంటో చూద్దామా? ఓకే, ఇక్కడ్నించే అసలు స్ట్రాటజీ మొదలవుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది. వీళ్లు తీయాలనుకుంటున్న వీడియో స్టోరీ మొత్తం 3 ముఖ్యమైన పిల్లర్స్ మీద నిలబడింది. చాలా క్లియర్గా కావాలనే అలా డిజైన్ చేశారు. ఏంటవి చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ 3 పిల్లర్స్ లేదా 3 స్టెప్స్ ఏంటంటే: 1 హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, 2 అసలు పీటీఎం మీటింగ్, 3 మధ్యాహ్న భోజనం. గమనించండి, ఇవి కేవలం చూపించడానికి పెట్టిన సీన్లు కాదు, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం వేసిన అడుగులు. ఈ ఆర్డర్ ఎందుకింత ఇంపార్టెంట్ అయి ఉంటుంది? మొదటి పిల్లర్ని కాస్త డీప్గా చూద్దాం. ఇక్కడ సీన్ చూడండి. ఒక టీచర్, పేరెంట్, ఆ పిల్లాడు ముగ్గురు కలిసి ప్రోగ్రెస్ కార్డ్ గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా పర్సనల్ మూమెంట్ కదా. దీని వెనుకున్న స్ట్రాటజీ ఏంటంటే, మీ పిల్లాడిని మేము ఒక ఇండివిజువల్గా చూస్తున్నాం, స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం అని పేరెంట్స్కి భరోసా ఇవ్వడం. నమ్మకాన్ని కట్టడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. ఇక రెండో పిల్లర్కి వస్తే ఇక్కడ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఇందాక ఒక వ్యక్తి, ఇప్పుడు ఒక సమూహం. చూడండి, గుంపులు గుంపులుగా వచ్చిన పేరెంట్స్, హెడ్ మాస్టర్ స్పీచ్ ఇస్తున్నారు. ఈ విజువల్స్ అన్నీ కలిసి ఒక బలమైన కమ్యూనిటీ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయి. అంటే నేను ఒక్కడ్నే కాదు, మనమందరం కలిసున్నాం అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట. ఇక మూడో పిల్లర్, ఇది మధ్యాహ్న భోజనం గురించి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని చాలా శుభ్రంగా అందిస్తున్నట్టు చూపించడం. దీని ఉద్దేశమేంటంటే, స్కూల్ అంటే కేవలం పాఠాలు చెప్పే చోటు మాత్రమే కాదు, పిల్లల పూర్తి బాగోగులు చూసుకునే చోటు అని చెప్పడం. అదీగాట ఇది కమ్యూనిటీ ఓనర్షిప్ని కూడా చూపిస్తుంది. అంటే మనందరం కలిసి మన పిల్లల్ని చూసుకుంటున్నామనే ఫీలింగ్. ఎంత బాగుంటుంది కదా అది. సరే, ఇప్పటిదాకా మనం ఏం చెప్పాలి అంటే కంటెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే డెలివరీ గురించి చూద్దాం. ఎందుకంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ చాలా ముఖ్యం. ఈ స్ట్రాటజీలో ఆ వైబ్ క్రియేట్ చేయడం అనేది ఒక కీ ఎలిమెంట్. ఈ లిస్ట్ చూడండి. సాఫ్ట్ సినిమాటిక్ విజువల్స్ అట, జెంటిల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్రైట్ కలర్స్, ఇవన్నీ కలిపితే ఎలా ఉంటుంది? ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక హోప్, ఒక ఇన్స్పిరేషన్ నింపడానికే ఇవన్నీ. ఇదొక పర్ఫెక్ట్ రెసిపీ లాంటిది. ఈ వీడియో చూస్తుంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుందన్నమాట. ఊహించుకోండి. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోదా? ఈ ఫీలింగ్ ఎందుకు ఇంత ముఖ్యం? సింపుల్, ఎందుకంటే ఎమోషన్సే మనల్ని యాక్షన్ తీసుకునేలా చేస్తాయి. ఒక మెసేజ్ మనకు బాగా గుర్తుండిపోవడానికి కారణం కూడా ఆ ఫీలింగే. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ స్ట్రాటజీ పాయింట్స్ అన్నింటినీ ఒకచోట చేరిస్తే మనకొక చాలా పవర్ఫుల్ మెసేజ్ కనిపిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చివరికి వాళ్లు చెప్పాలనుకున్నది ఈ ఒక్క ట్యాగ్లైన్లో ఉంది: సమగ్ర శిక్ష తిరుపతి, ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం కలిసికట్టుగా. పర్ఫెక్ట్ కదా. ఈ మొత్తం ఎఫర్ట్కి ఇదే కరెక్ట్ సమ్మరీ. ఇది మనందరి బాధ్యత.
అని చెప్పకనే చెప్తుంది. ఆ బ్రీఫ్లోని ఈ చివరి మాటలు చూడండి. వీడియో ఎమోషనల్గా, పాజిటివ్గా ఉండాలి, కమ్యూనిటీని సెంటర్లో పెట్టాలి, ఇన్స్పైరింగ్గా ఉండాలి. చూశారా, వాళ్ళు తీసుకున్న ప్రతి చిన్న డెసిషన్ ఈ ఫైనల్ ఫీలింగ్ని క్రియేట్ చేయడానికే. అంతా ఈ ఒక్క గోల్ కోసమే. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనమిప్పుడు చూసిన ఈ ఐడియాలని మన చుట్టూ ఉన్న పరిస్థితులకి అప్లై చేస్తే మన కమ్యూనిటీని ఒక్కటిగా చేయడానికి ఎలాంటి బ్లూ ప్రింట్ పనిచేయొచ్చు? ఆలోచించండి. బహుశః ఆ మార్పు మనతోనే మొదలవుతుందేమో.